చలో నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. దిశలో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో ఆఫీసర్లే దొంగలు, అవుట్సోర్సింగ్ స్కామ్లో వారిదే కీలక రోల్ అట. డౌట్ ఏముందల్లా? ఇప్పుడు నేను ఆఫీసర్గా ఉన్నా, నా కింద కొంతమంది డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కావాలి. ఏం చేయాలా? 50 మందిని రిక్రూట్ చేసుకోవాలా, కానీ 20 మందిని చేసుకుంటా. మిగతా 30 మందిని దొంగ పేర్లతో రాస్తా. వాడు వస్తారు, సంతకం పెడతారు, అవతల పడతాడు. అవసరమైతే ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ని అవుట్సోర్సింగ్ కింద ఇంకొక పేరుతో నేను ఎంట్రీ చేయిస్తా. ఇట్లా ఈ రాష్ట్రంలో వేలాది మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫేక్ గాళ్ళు ఉన్నారట. ఆఫీసర్లే దొంగలు, వారికి రెగ్యులర్తో పాటు అవుట్సోర్సింగ్ శాలరీ, అంటే రెగ్యులర్ శాలరీ వస్తుంది, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు వాళ్ళే అవుట్సోర్సింగ్ శాలరీ తీసుకుంటున్నారట. 7,000 మందిని గుర్తించారట. ఫోరెన్సిక్ ఆడిట్తో గుట్టురట్టు. వాళ్ళని ఏం చేయాలా? తక్షణమే ఆ రెగ్యులర్ ఉద్యోగం నుంచి కూడా డిస్మిస్ చేసి పడేయాలి. లేకపోతే క్షమించాలి అంటే ఇంకోటి ఏం చేయాలంటే, వాళ్ళు ఏదైతే డబ్బులు ఇంతకాలం తీసుకున్నారో దాన్ని రికవరీ చేయాలి. అవుట్సోర్సింగ్ స్కామ్లో అసలైన దొంగలను ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తోంది. వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఆఫీసర్లే ఎంప్లాయీస్ పేర్లతో జీతాలు కొల్లగొట్టినట్టుగా చర్చ జరుగుతున్నది. ఎంతమంది ఆఫీసర్లు? 7,000 మంది ఆఫీసర్లట. ఆ సొమ్ము తీసుకుంటున్న అధికారుల వివరాలు మొత్తం ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయట. సదరు అధికారులపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనే అంశంపై సమాలోచన చేస్తున్నదట. ఎట్లా బయటపడ్డది? ఫోరెన్సిక్ ఆడిట్తో బయటపడ్డదట. కమిటీ రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్థిక శాఖకు సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అప్పుడే జీతాలు రిలీజ్ చేస్తామని కండిషన్ పెట్టింది. దీంతో వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీలు తమ వద్ద పనిచేస్తున్న ఎంప్లాయీస్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినాయి. అయితే ముందుగా శాశ్వత ఉద్యోగుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యేక సాఫ్ట్వేర్ 360 డిగ్రీస్లో వడపోశారు. దీంతో సుమారు 7,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవల పేరుతో జీతాలు తీసుకుంటున్న విషయం వెల్లడైందట. ఇక ఒక్కొక్కరికి 2 జీతాలు వస్తున్నాయట. ఈ 7,000 మంది ఎంప్లాయీస్ ప్రతి నెల రెగ్యులర్ శాలరీ తీసుకుంటూనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవల పేరుతో మరో జీతం తీసుకుంటున్నారట. కొందరు ఒకే బ్యాంక్ అకౌంట్లో 2 రకాల జీతాలు తీసుకుంటుంటే మరికొందరు వేరువేరు బ్యాంక్ అకౌంట్లలో జీతాలు పొందినట్టుగా తెలుస్తున్నది. ఆ జాబితాలో మెజారిటీ మంది ఉన్నత స్థాయి అధికారులే ఉన్నట్టు సమాచారం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలతో కుమ్మక్కై అధికారులు అక్రమాలకు పాల్పడుతుండగా ఆఫీసర్లు కావడంతో ఏజెన్సీలు సైతం మౌనంగా ఉన్నాయి. ఎందుకు? ఆ ఏజెన్సీ వానికి ఆఫీసర్కి ఇద్దరికి పని ఉంటుంది కదా. కాబట్టి నాది కూడా ఒక పేరు యాడ్ చేయవా, నాదోటి మా భార్య పేరు, నా కొడుకు పేరు ఒకటి 2-3 యాడ్ చేయి అని అంటే వాడు యాడ్ చేస్తాడు. అందేమైంది? గవర్నమెంట్ ఏజెన్సీకి ఇస్తుంది, ఏజెన్సీ వానికి చెల్లిస్తుంది. ఎంత ఘోరం ఇది! ఎంత అన్యాయం ఇది! దాదాపు 25,000 మంది అంటే వివరాలే ఇవ్వలేదట అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. కానీ దీనివల్ల ఏమవుతుంది? జెన్యూన్గా తన కుటుంబ పోషణ కోసం, తన జీవితం కోసం కష్టపడుతున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళ వల్ల నష్టపోతున్నారు కదా. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? కేసీఆర్ హయాం నుంచి ఇది వ్యవహారం స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు ఇది బయటపడ్డది. మరి ఈయన యాక్షన్ తీసుకుంటే ఈయన ఏమన్నా మంచి పని చేస్తున్నట్టు లెక్క. దాంతోపాటు ఆ అవుట్సోర్సింగ్ అనే దాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు ఇచ్చిన హామీ మేరకు దాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడేమన్నా రేవంత్ రెడ్డి ఆ మంచి నిర్ణయం తీసుకుంటూ ఇదంతా మీరు చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది.